దేవుడు మనల్ని సృష్టించి మనకు మనముగా ప్రవర్తించులాగున మనకు మనముగా ఆలోచించి ఒక నిర్ణయంను సైతం తీసుకొను సామర్థ్యాన్ని దేవుడు మనకు ఇచ్చి ఆయన ఆనందించాడు, సంతోషించాడు. దాన్నే ఫ్రీ విల్ డిపాజిటింగ్ అంటారు. మనలో దేవుడు ఫ్రీ విల్ అన్న దాన్ని పెట్టాడు. కాబట్టి ఈ విధముగా మనము చేయగలము, ఈ విధముగా మనం జీవించగలము. మనము ఒక రోబోస్ లాగానో లేదంటే మన లోపల జంతువులకు పెట్టినట్టు ఇన్స్టింక్ట్స్ పెట్టి దేవుడు మనల్ని సృష్టించలేదు. ఒక కెమికల్ డిపాజిట్స్ని దేవుడు మనలో పెట్టి ఆయన మనల్ని ఈ భూమి పైన వదలలేదు. కానీ దేవుడు దేవుని వంటి ఆత్మనే మనకు జీవవాయువుగా ఊది మనకు అనుగ్రహించి ఆయన పోలికలో ఆయన స్వరూపంలో కలుగు చేసి ఆయన వలె ఆలోచించి మనకు మనముగా నిర్ణయం సైతం తీసుకునే గొప్ప కృపను అనుగ్రహించి మనల్ని ఈ భూమిపైన ఉద్భవింపచేశాడు. అయినా కూడా దేవునికి ఇష్టం లేనిది ఏంటి అంటే సెల్ఫ్ 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 అంటే దేవునికి ఇష్టం లేనిది ఏంటి అంటే తనను తాను ఉపేక్షించుకొనకుండా ఉండడం అన్నది దేవునికి ఇష్టం లేదు. ఇంత చేసినా సరే మానవుడు ఒక్కసారి ఇదంతా ఆలోచించి ఒక్కసారి దేవుని జ్ఞాపకం చేసుకొని, వీలైతే చాలాసార్లు అయినా సరే దేవుని జ్ఞాపకం చేసుకొని తన్ను తాను దేవునిలో గుర్తించుకొని ఉపేక్షించుకునే యొక్క క్రియను చేయాలా, ప్రక్రియను ప్రారంభించాలి. ఉపేక్షించుకోవడం అన్న ఈ యొక్క డెసిషన్ని చేయాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. తన్ను తాను ఉపేక్షించుకోవడం అన్నది మనకు చాలా అవసరమైన విషయం. ఎందుకంటే దేవుడు మానవునికి చాయిస్ ఆఫ్ ఫ్రీ విల్ని ఇచ్చి ఆయన గొప్పగా జీవింపచేయాలని ఉద్దేశించిన పాపం అన్నది, అతిక్రమము అన్నది, ఈ గొప్ప క్వాలిటీ మనలో దేవుడు ఏదైతే పెట్టాడో చాయిస్ ఆఫ్ ఫ్రీ విల్ అన్న క్వాలిటీని పాపం అన్నది పాడు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు నశించిపోయిన ఆదాము నుండి బయలుదేరిన సంతానమంతా కూడా నన్ను నేను ఉపేక్షించుకోలేను అని చెప్పే సంతానముగానే ఉంది. కాబట్టి ఇప్పుడు దేవుడు దీనిని అనుమతించేవాడుగా లేడు. అంటే దేవుడు ముందేమో మానవుడికి ఈ యొక్క సద్గుణాన్ని ఇచ్చినప్పుడు దేవుడు ఆనందించాడు. కానీ పాపము ద్వారా మనిషి నింపబడినప్పుడు ఈ గుణమే దేవునికే వ్యతిరేకమైపోయే గుణముగా, దేవుణ్ణి విస్మరించే గుణముగా, దేవునికే దూరం అయిపోయి దేవునితోనే శత్రుత్వమును కోరుకునే గుణముగా ఫ్రీ విల్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమంటూ ఉన్నాడు తెలుసా? ఏ ఫ్రీ విల్ ద్వారా అయితే మీరు నాకు వ్యతిరేకంగా అయిపోయి చెడిపోయి నశించిపోయి మరణించే ప్రమాదంలో ఉన్నారో మీరు తప్పక దాని నుండి బయటపడాలి. అది నేను ఇచ్చిన చాయిస్ ఆఫ్ ఫ్రీ విల్ని బట్టే మీకు నేను నా సొంతది, నా ప్రేమ, నా అభిమానము, నా స్వీయ చిత్తము, నా సొంత చిత్తము అనేది వచ్చింది. కాబట్టి మీరు మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొనకుండా ఉంటే మీరు ఈ ప్రమాదం నుండి బయటపడలేరు. మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోవాలి, అప్పుడే ఈ ప్రమాదం నుండి మీరు బయటపడగలరు అని దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనకు ఆయన ఏం ఉద్దేశిస్తున్నాడో తెలుసా? ఏమి నేర్పిస్తున్నాడో తెలుసా? మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొనుడి, నన్ను మీరు వెంబడించాలి, నన్ను మీరు వెంబడించాలని కోరుకుంటున్నాను. అయితే నన్ను వెంబడించాలి, అలాగే నన్ను నేను కూడా ప్రేమించుకోవాలి. యేసయ్యా నిన్ను వెంబడిస్తామేమో, అయితే పక్కకి వెళ్ళి మమ్మల్ని కూడా మేము ప్రేమించుకొని ఒకసారి అద్దంలో చూసుకొని. సో కాబట్టి యేసయ్యని వెంబడించడము, మనల్ని మనం ఉపేక్షించుకోవడము అన్నది రెండు ఒకే లైన్లో ఉంటాయి. యేసయ్యని వెంబడించడము అన్నవారు తప్పక తమను తాము ఉపేక్షించుకోవడం అంటే నేను, నాది, నేనే, నా వలనే అన్నది దేవుని బిడ్డలకు ఉండకూడదు. హల్లెలూయా. ఎందుకంటే మనిషి ఎవరైనా సరే, మానవ జాతికి ఏమున్నా సరే, మానవుల్లో ఏమున్నా సరే ఇదంతా దేవుడిచ్చిన బహుమానమే అని దేవుడు అంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు మాత్రమే కాదు, లోకంలో ఉన్నవారు అయినా కూడా వారిలో ఏమున్నా, వారికి ఏమున్నా అదంతా దేవుడిచ్చిందే. కాబట్టి
లోకంలో ఉన్న వారైనా కావచ్చు, దేవుని బిడ్డలైన వారైనా కావచ్చు, వారిలో ఏమున్నా, వారికేమున్నా, ఈ ప్రపంచంలో ఏమున్నా, ఇదంతా కూడా దేవుని సృష్టే, దేవుని బహుమానమే, దేవుడిచ్చిందే, దేవునిదే, దేవుని సొంతమే, ఆయన ఆధీనంలో ఉన్నదే, ఆయన పరిపాలిస్తున్నదే, ఆయన శక్తి సామర్థ్యముల క్రింద ఉన్నదే ఇదంతా అన్నది గ్రహించిన ఎవడైనా సరే, అబ్బా నా వల్ల కాదు, నేను తట్టుకోలేను, ఈ సత్యాన్ని విని నా వల్ల కాదు, నేను తట్టుకోలేను, ప్రభువా నన్ను క్షమించు, నన్ను నేను నీ చేతికి అప్పగించుకుంటూ ఉన్నాను, నిన్ను వెంబడించాలని కోరుకుంటున్నా, నేను నా గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నా, నిన్ను వెంబడించాలని అయితే ఆశ ఉంది, కానీ నన్ను నేను ఉపేక్షించుకోలేకపోతున్నా, నా సెల్ఫ్ అన్నదాన్ని నేను చంపుకోలేకపోతున్నా, అదుముకోలేకపోతున్నా, దాన్ని తొక్కి పెట్టలేకపోతున్నా, దాన్ని సప్రెస్ చేయలేకపోతున్నా. చాలామంది లోకంలో ఏం ట్రైనింగ్ ఇస్తారు, అబ్బాబ్బే మీరు అలా చేయొద్దండి, మీ పిల్లల్ని సెల్ఫ్ని మీరు అదమొద్దండి, మీ ఇంట్లో వారి సెల్ఫ్ని మీరు అట్లా చేయొద్దండి, అది మరలా బర్స్ట్ అయిపోయి మళ్ళీ ఏదైనా అయ్యే ప్రమాదం ఉంది, దాన్ని సాటిస్ఫై చేయండి అని లోకంలో వారు సైకలాజికల్ ట్రైనింగ్ అండ్ కౌన్సిలింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా, అది నీకు హానికరమైనది. నేను అన్న స్వాభిమానము నీకు హానికరమైనది, నిన్ను అది తగులబెట్టేస్తుంది. నీ స్వాభిమానం నుండి నీవు బయటకు రావాలి. నిన్ను నీవు ఉపేక్షించుకోవడం అన్నది యేసుక్రీస్తును వెంబడించడంలో తప్పనిసరి. అప్పుడే నీవు యేసుక్రీస్తును నిజముగా వెంబడించు వాడవై ఉంటావు, దానవై ఉంటావు అని దేవుడు అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మనల్ని మనం ఉపేక్షించుకోవడానికి ప్రయత్నిస్తామో అక్కడ మన ప్లాన్స్ అన్నీ గల్లంతైపోతాయి. మన సొంత ఆలోచనలన్నీ విసిరివేయబడి దేవుని ఆలోచనలే, దేవుని మార్గములే, దేవుని ఉద్దేశములే మనలోనికి ప్రవాహము వలె వస్తాయి. ప్రొవైడెడ్ విత్ ద మెడిటేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అప్పుడు దేవుని వాక్యము ఆయన ఆలోచనలోనే, ఆయన మార్గములోనే, ఆయన ఉద్దేశంలోనే అది డంపింగ్ వలె కుమ్మరించి 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 మనల్ని నింపుతూనే ఉంటుంది.